friends, 14th question of simple interest and compound interest. In how many years will a sum of rupees 800 and the amount is 800 at 10% per annum compounded semi-annually, that means half yearly, that means for every 6 months, becomes 926.10. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత 800. ఈ 926.10 అనేది ఏంటి అమౌంట్ ఇది. సో మనకి హాఫ్ ఇయర్లీ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఫార్ములా తెలుసు ఏంటి, A is equal to P into 1 plus R by 2 by 100 whole power 2n అని మనకు ఫార్ములా తెలుసు. దీనిలో P వాల్యూ ఎంత ఉన్నట్టు, A వాల్యూ ఎంత 926.10, P వాల్యూ వచ్చి 800, R వాల్యూ వచ్చి 1 plus 10 by 2 by 100 whole power 2n. ఇక్కడ n వాల్యూ కనుక్కోవాలి. సపోజ్ మీకు n కనుక 1 వచ్చింది అనుకోండి, n 1 వస్తే అర్థం ఏంటి, 6 months అని అర్థం. n అనేది నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్, ఇక్కడ n అనేది ఏంటి నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్. ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని ఇచ్చాడు కాబట్టి 1 ఇంటర్వెల్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు 1 ఇంటర్వెల్ వచ్చి 6 monthsకి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇట్లా n బదులు 2 వచ్చింది అనుకోండి, 2 6 months ఎంత 1 year. n బదులు 3 వచ్చింది అనుకోండి, 3 6 months ఎంత 1.5 year. అంటే ఇట్లా మనం అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు ఫస్ట్ చూద్దాం, డిస్క్రిప్టివ్లోకి వెళ్ళిపోదాం. ముందు ఇక్కడ ఇచ్చింది ఏంటి, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, ప్రిన్సిపల్ P is equal to 800 rupees. తర్వాత అమౌంట్ ఇచ్చాడు, అమౌంట్ ఎంత ఇచ్చాడు, అమౌంట్ ఎంత అవ్వాలని చెప్తున్నాడు, అమౌంట్ A is equal to 926.10 rupees. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R is equal to 10% per annum, అంటే 1 yearకి. సో n is equal to, అంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వెల్స్ ఈక్వల్ టు హౌ మచ్. ఇఫ్ n is 1 ఇంటర్వెల్ అంటే 1 6 months తీసుకుంటాం. n is 2 ఇంటర్వెల్స్ అంటే 2 6 months 1 year తీసుకుంటాం. ఇఫ్ n is 3 ఇంటర్వెల్స్ అంటే 3 6 months 1.5 year అని ఆన్సర్ తీసుకుంటాం. n is 4 అయితే 2 years అని ఆన్సర్ తీసుకుంటాం. ఇప్పుడు ఎలా అనేది చూద్దాం. ఫార్ములా ఏంటి, A is equal to P into 1 plus R by 2 by 100 whole power 2n, because this is compounded semi-annually. అంటే ఇక్కడ ఇచ్చిందంతా ఏ ప్లేస్లో ఎంత ఇచ్చాడు, 926.10 is equal to 800 into 1 plus R by 2 అంటే 10 by 2 by 100 whole power 2n. n వాల్యూ ఎంత అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, 926.10 by 800 is equal to, ఇక్కడ 10 by 2 అంటే 5 కదా, మళ్ళీ 5 దీనిలో 20 times క్యాన్సిల్ అవుతుంది కదా, అంటే 1 plus 1 by 20 whole power 2n. ఓకే, సో దీన్ని నెక్స్ట్ స్టెప్లో ఇట్లా రాద్దాం, 92610 by 800 followed by 2 zeros is equal to 1 plus 1 by 20 అంటే 21 by 20 whole power 2n. సో ఇక్కడ 0 వరకు మాత్రమే క్యాన్సిల్ చేస్తున్నాను నేను, ఎందుకనేది చూద్దాం. 9261 అనేది మీకు 21 క్యూబ్, 21 into 21 into 21 చేస్తే 9261 అవుతుంది. 8000 అనేది 20 క్యూబ్, లేదా ఇక్కడ ఈ పక్కన 21 by 20 వచ్చింది, అది కూడా మీరు గమనించవచ్చు. 21 by 20 whole power 2n. నెక్స్ట్ స్టెప్ ఏంటి, 21 by 20 whole cube is equal to 21 by 20 whole power 2n. సో దీని నుంచి ఏం రాయొచ్చు మనం, 2n is equal to 3, n is equal to 3 by 2, that means 1.5 year, 1.5 that means 1.5 year is the answer. So this is 1.5. Option B is the answer. సో ఇదే ఆబ్జెక్టివ్ మెథడ్ చేయాల్సి వస్తే ఎట్లా చేయాలని చూద్దాం. ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, P is equal to
800. రేట్ అనేది R=10% అన్నాడు. కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ కాబట్టి R/2 చేయాలి. అంటే 10/2 అంటే 5% అవుతుంది. అంటే 5% తీసుకోవాలి. ఇందాకలా గమనించండి, ఇంతకుముందు మనం సమ్స్ చేసినట్టుగా దీనిలో 10% ఎంత 80, 5% ఎంత 40. ఓకే, సో దీనికి ఏం చేస్తాం, ఇప్పుడు మనం 5% అంటే 40 యాడ్ చేస్తాం. ఇక్కడికి ఎంత వచ్చింది 840 ఫస్ట్ 6 monthsది. తర్వాత మళ్ళీ 5%, మళ్ళీ దీనిలో 5% చూడాలి. 10% అంటే 84, 5% అంటే 10%లో సగం అంటే 84లో సగం 42 అవుతుంది. ఇక్కడికి ఎంత అయింది 882. ఇక్కడ సెకండ్ 6 months వచ్చింది. ఓకే, అక్కడికి 1 year అయింది. 1 yearకి ఎంత అయింది 882 అయింది. కానీ ఎంత రావాలి 926.10 రావాలి అంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వెల్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఇంటర్వెల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 10% ఎంత 88.2 అవుతుంది. ఓకే, ఇక్కడ పాయింట్ వస్తుంది 88.2. 5% ఎంత వస్తుంది 44.1 వస్తుంది. ఓకే, అంటే 5% కావాలంటే ఏం చేయాలి 44.1 యాడ్ చేయాలి. ఓకే, 44.1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 0.1629, 926.1 ఫర్ నెక్స్ట్ 6 months. సో ఇక్కడ ఎన్ని 6 months వచ్చినాయి 3 6 months వచ్చినాయి. 3 6 months అంటే 1.5 year is the answer. ఆప్షన్ బి is the answer. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రొసీజర్ ఇది. ఓకే, ఇది కూడా మీరు 30 seconds లోపే మీరు ఫినిష్ చేయొచ్చు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రాసెస్ అనేదాన్ని. సో లెర్న్ బోత్ and be strong in both the ways. All the best. Thank you.